గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. బట్ 'బిగ్ బాస్'లో శ్రీ సత్యాది నీ కాంబినేషన్ బాగా పేలింది కదా! తర్వాత బయటకొచ్చిన తర్వాత ఏ ప్రొడ్యూసర్స్ డేర్ చేసి ముందుకొచ్చి సినిమా తీయాలనుకోలేదా? లేదు అలాంటివి కెమిస్ట్రీ రాలే. వర్కౌట్ అవుతది కదా స్క్రీన్ మీద వీళ్ళిద్దరిది. ఒక సాంగ్ అయితే అప్రోచ్ అయ్యారు. హ్మ్. అది మంచి అదేమైందో తెలియదు. బేబీ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనన్ అని తన మ్యూజిక్లో ఒకళ్ళు అనుకున్నారు. హ్మ్. హ్మ్. బట్ అది వర్కౌట్ కాల. ఓకే. అంటే ఏమో మరి అది అవుతుందో లేదో కూడా తెలియదు. సో ఇప్పుడు But టచ్ మేమైతే టచ్‌లో ఉన్నారా ఇప్పటికి? అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఎందుకు మీ మధ్య ఉంది ప్రేమ, ఫ్రెండ్‌షిప్పా? ఏమీ లేదు ఇప్పుడు. ఆ! అప్పుడు? వీఆర్ జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. అప్పుడు? అప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఏదో కొంచెం వైబ్ నడిచేది కానీ ఇప్పుడైతే అదే ఏంటి ఆ వైబ్ ఏంటి? దానికి పేరు ఏదో. ఫ్రెండ్షిప్పే కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్రెండ్షిప్ అంతే. లవ్ అయితే ఏం లేదు. ఓహో! బికాస్ తన సైడ్ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ జస్ట్ ఒక ఇప్పుడు బిగ్ బాస్లో రకరకాల డ్రామా ప్లే చేయాల్సి వస్తుంది. నువ్వు ఒక డ్రామా ప్లే అంతే. చేసావు. ఇప్పుడు కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది సెంటిమెంట్ చేస్తారు, కొంతమంది లవ్ డ్రామా చేస్తారు. మాకు హింట్స్ వస్తూ ఉండేవి. ఓ వాళ్ళే ఇస్తారా? వాళ్ళంటే వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వరు, ఆడియన్స్ ద్వారా ఇప్పిస్తారు. ఓకే. మామూలుగా సెకండ్ వీకో థర్డ్ వీకో నాగ్ సార్ వీకెండ్ వచ్చినప్పుడు ప్రతిసారి మేము మా గురించి మాట్లాడుతుంటే ఆయన కొంచెం నాది ఆయనది కొంచెం ఎక్కువ చేసి మాట్లాడేవారు. ఓకే. అండ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు, ఆడియన్స్ అరుస్తూ ఉండేవాళ్ళు మా ఇద్దరు టాపిక్ వచ్చినప్పుడు. సో ఒక్కొక్కసారి ఒక మైక్లో మేమిద్దరం మీ నుంచి ఇంకా ఎక్కువ మేము ఒక ఒక వారం ఎప్పుడో కంటెంట్ తీయడం మానేసాం, కలిసి ఆడడం మానేసాం. అప్పుడు వాళ్ళు వచ్చి మీ నుంచి మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ గైస్, కొంచెం అర్జున్ పట్టించుకోండి అని సత్యాన్ని అడగడం, నాకేమో ఇట్లాంటి హింట్స్ ఇవ్వడం నాకు అర్థం. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అందుకని అప్పుడప్పుడు మేమేంటి ఓవర్డూ చేసేవాళ్ళం కొన్ని కామెడీ యాక్ట్స్లో, వాటిలో కావాలని ప్లాన్ చేసుకుని చేసినవి అవన్నీ. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నా వీకెండ్ వచ్చినప్పుడు కొన్ని ఫన్నీ గేమ్స్ ఉండేవి, వాటిల్లో కొంచెం ఓవర్డూ చేసేవాళ్ళం అంతే. అంతేగాని అంత మించి ఏం లే. బిగ్ బాస్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఖచ్చితంగా ప్లస్, అందరికీ ప్లస్ అయ్యేది అది. అంటే మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం దాన్ని సరిగా వాడుకోకపోతే ఇప్పుడు బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తే ట్రోల్ అయిపోతారు. మనం ఇప్పుడు తెలియని వాళ్ళకైతే అది తెలిసేలా చేస్తుంది ఆ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను అంతకు 3-4 సినిమాలు చేశా, అవన్నీ ఎవరికి తెలియదు. కానీ బిగ్ బాస్ ద్వారానే నాకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. తర్వాత ఆ పాత సినిమాలు వెళ్ళి చూడడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఎవరు మంచి లీడ్లో ఉన్నారు మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్? అది నేను ఎట్లా చెప్తా, మీరే చెప్పాలి. మా సీజన్లో మీకు ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారు బయటకు వచ్చాక? నాకు ఏదో ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు అనుకుంటా. ఓకే, పేర్లు? టచ్లో ఉంటారా అసలు మీరు? ఉంటాం అప్పుడప్పుడు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం కొంచెం తక్కువే. ఓ, సో ఇక్కడ కూడా ఉంటుంది కొంత. ఉంటుంది కొంచెం ప్రొఫెషనల్ రైవలరీ, ఇన్సెక్యూరిటీ. వాడికి మనం చేసేది ఏంటి ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్లీగానే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సోహెల్ మెహబూబ్ని చూసాం, అసలు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కి పేరు పెట్టడానికి లేదు అనిపించింది. అసలు బయటకు వచ్చిన తర్వాత కూడా మేరా భయ్యా తర్వాత చూస్తే అసలు ఇద్దరే మొత్తానికే కనిపించడం మానేశారు. ఒకళ్ళు ఈస్ట్ ఒకళ్ళు వెస్ట్ అయిపోయారు. అట్లా కొంచెం ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ ఉంటాయి, కొన్ని ఆఫ్ స్క్రీన్ కూడా ఉంటాయి. నీకు కనెక్ట్ అయిందంటే ఆఫ్ స్క్రీన్ బాగా కనెక్ట్ అయిన ఫ్రెండ్షిప్ అంటే ఎవరు? నాకు మంచి ఫ్రెండ్స్ మా సీజన్లో వచ్చి వసంతి అండ్ సూర్య, వీళ్ళే నాకు బెస్ట్. ఎప్పుడు ఏం అడిగినా చేయడానికి రెడీగా ఉంటారు నా కోసం. ఓకే. మిగతా వాళ్ళు కనీసం రిఫర్ కూడా చేయరు, వద్దని కూడా అంటారు. ఓకే, మనం పెట్టుకుంటున్నాం అంటే వద్దు కూడా అంటారు. అట్లా నేను ఒక డాన్స్ షో పోగొట్టుకున్నామన్న రీసెంట్లీ. అంటే మీలో మీకే ఉంది. యా, అందుకే నాకు ఖుషి చాలా ఇష్టం యాజ్ ఎ ఫ్రెండ్ ఓన్లీ. మా ఇద్దరి మధ్య అలాంటి వైబ్ ఏం లేదు. ఖుషిని ఈ సినిమాకి పిలిస్తే ఇంకెవరినో పెట్టుకోకపోతే ఆ అబ్బాయి బాగాలేదనో వాట్ ఎవర్ రీజన్, వాళ్ళు ఎందుకు అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్ రిఫర్ చేయండి అని చెప్పి తనంతట తాను రిఫర్ చేసింది. ఓకే, అలాంటిది మీరు ఎవరైతే కంటెంట్ అంటున్నారో వాళ్ళు, వీడైతే వద్దు, వీడి వల్ల నాకు ఎక్కువ కంటెంట్ అంటే ఎక్కువ అనేసుకుంటున్నారు జనాలు, మీ ఇద్దరు ఏదో పేరు బయట అని చెప్పి నన్ను వద్దు అని చెప్పారు డ్యాన్స్ షోకి. సో అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఓకే అనుకున్నాం, తను కూడా ఓకే అంది, నేను ఓకే అన్నా. ఇన్ఫ్యాక్ట్ పేమెంట్ తక్కువ ఉన్నా కూడా ఐ వాజ్ రెడీ టు డూ ఇట్, బికాజ్ మాది మంచి వైరల్ పేరు, గట్టిగా వెళ్తుంది పేరు బయటికి అని చెప్పి అనుకున్నాను. తీరా కట్ చేసి చూస్తే ఫైనల్లీ ఆమె వద్దని చెప్పిందండి, అందుకని తీసుకోవట్లేదు, వేరే వాళ్ళని చూడమన్నారు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల ఫైనాన్షియల్గా నెలకి 40-50 లక్షలు కూడా సంపాదిస్తున్నారు అనేది కూడా ఉంటుంది. అమ్మాయిలే
అంతేనా? అమ్మాయిలకే అది, అంతే, మిగతా వాళ్ళకి ఏం లేదు. అబ్బాయిలకి అంత సీన్ లేదు. ఆ. ఒక పోస్ట్ పెడితే 10 లక్షలు అంట కదా. అంత లేదు, 10 లక్షలు చాలా ఎక్కువ. 10 లక్షలు కాదని నాకు తెలిసి 1 lakh అట్లా ఉండొచ్చు. ఇప్పుడు అబ్బాయి ఆదిరెడ్డి కూడా డూప్లెక్స్ హౌస్ ఒకటి కట్టాడు కదా. అంటే అది 3 కోట్లు పెట్టి. అది నాకు తెలీదు. బట్ తను ఏంటంటే నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్, తనకు ఆల్రెడీ ముందు నుంచి యూట్యూబ్ అదంతా ఉంది కదా ఛానల్. యూట్యూబ్ తెలియదు కట్టేయచ్చు అయితే. ఏమో మరి, ఆయన అపారెంట్లీ ఏదో వీడియో కూడా చూసా, బిగ్ బాస్ సీజన్ టైంలో తను బాగా రెవెన్యూ బాగా వస్తుందని విన్నా ఆయనకి, ఆయన రివ్యూస్ కి. ఓకే. యా, ఆల్మోస్ట్ ఆ 3 months లోనే. బయట చెప్పే అంతే ఉండదు ఏంటి అంటే ఈ ఇన్స్టాలో పోస్టులు పెట్టేస్తే ఇన్ని లక్షలు ఇస్తారు, ఒక బ్రాండింగ్ కి ఎంత ఇస్తారు. అమ్మాయిలకి ఉంటుంది ఇన్స్టాలో పర్ రీల్ కి ఈజీగా 1 lakh ఆర్ ఏది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకే. ఓకే. అమ్మాయిలకి అయితే ఉంటుంది, అబ్బాయిలకి అంత ఉండదు. అమ్మాయిలకి వాళ్ళ ఫేమ్ బట్టి, వాళ్ళ ఫాలోయింగ్ బట్టి. అందరికి ఉండదు మరి. అందరికి ఉండదు, వాళ్ళ ఫాలోయింగ్ బట్టే ఉంటుంది. ఇప్పుడు 1 million ఫాలోవర్స్ ఉంటే అప్పుడు వాళ్ళ డిమాండ్ చేయొచ్చు. అయితే ఈ బయట చెప్పే ఫిగర్స్ అన్ని కూడా ఫేకే. 10 lakhs అసలు ఎవరికి ఎవరు, నాకు తెలిసి అది విరాట్ కోహ్లీ నెంబర్స్ అయ్యింది. ఐ మీన్ ఆ రేంజ్ అంటున్నాను నేను. ఓకే. విరాట్ కోహ్లీకి ఒక పోస్ట్ పెడితే క్రోర్స్ లో ఉంటుంది, 14 కోట్లు ఏమి ఇస్తారండి. ఓకే, అదేలే. ఫర్ మేబీ మన హీరోస్ హీరోయిన్స్ ఆ రేంజ్ పోస్ట్ అది. 10 lakhs ఇంపాసిబుల్. బట్ ఏంటంటే ఈ గేమింగ్ ప్లాట్ఫామ్స్ తర్వాత ట్రేడింగ్ ఉంటాయి కదా, వాళ్ళైతే బల్క్ లో 6 months ప్యాకేజ్ లాగా తీసుకుంటారు. వాళ్ళకు ఉంటాయి అలాంటి ఫిగర్లు, 10 lakhs 25 lakhs. అది 6 months లో ఎవ్రీ మంత్ ఇన్ని పోస్టులు చేయాలనేది ఉంటుంది వాళ్ళకి. అంటే చాలా మంది అంటుంటున్నారంట సినిమాలు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, ఫేమ్ ఉంది సోషల్ మీడియాలో మనం ఒక పోస్ట్ పెడితే వచ్చేస్తే మాకు అన్న. అవును, కొంతమంది విన్నా నేను కూడా. నిజమే, కొంతమంది జస్ట్ సోషల్ మీడియా బతికేస్తారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని. వాళ్ళకి మూవీస్ అవసరం లేదు, బట్ మీకు మూవీస్ కావాలి కాబట్టి మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ చేసాం అనుకోండి, మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఐడి తీసుకుంటారు మమ్మల్ని. అరే ఇదంతా అక్కడ కనిపించా అంటే ఎక్కువ ఫేస్ ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతుంది కదా. అవును, ఈవెన్ సీరియల్ వల్లనే సినిమాకి తీసుకోరు. టీవీలో కూడా అందుకే ఎక్కువ కనిపించకూడదు. నేను అందుకే ఫీల్ అవ్వాల, ఆ డాన్స్ షో పోయినా కూడా ఓకే ఒక రకంగా మంచిదేలే, మన ఎక్కువ టీవీలో కనిపించినా కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఐడి తీసుకుంటారు. సో పోన్లే, ఇట్స్ ఓకే, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కరెక్ట్గా అదే టైంకి ఈ మూవీ వచ్చింది, దీని ప్రమోషన్స్ లో బిజీ అయిపోయా. సో పర్లేదులే డాన్స్ షో.